ఎందుకంటే ఈ బియ్యం స్మగ్లింగ్ అనేది ఒక అక్కడ లోకల్గా అతనెవరు మన వీరభద్ర దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు వీరభద్రారెడ్డి, వీళ్ళిద్దరు కూడా వైసీపీ, వీళ్ళిద్దరే చేస్తున్నారనేది అబద్ధం. అక్కడ లోకల్గా వాళ్ళు హెల్ప్ చేయొచ్చు, కానీ ఇది ఇంటర్నేషనల్గా ఒక మాఫియా ఉంది ఆల్రెడీ. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇది ఒక్కటే కాదు, అనేక మ్యారిటైమ్ స్టేట్స్ అంటారు, ఈ మ్యారిటైమ్ స్టేట్స్లో అన్నిట్లో కూడా ఈ కైండ్ ఆఫ్ ఉంది. ఈ మధ్య కూడా గుజరాత్లో కూడా విపరీతంగా జరుగుతుంది, కర్ణాటకలో జరుగుతుంది, కేరళలో, తమిళనాడులో, అన్ని చోట్ల కూడా మనం ఇంటర్నెట్లో కానీ చూస్తే అన్ని చోట్ల ఇట్లాంటి స్మగ్లింగ్ అనేది జరుగుతుంది. అయితే ఈయన వెళ్ళి ఇప్పుడు ఆ షిప్ని చేశాడు. షిప్ని సీజ్ చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే ఆ షిప్పు ఎవరిది, స్టెల్లా ఎల్ పనామా అనేది ఆఫ్రికన్ కంట్రీది. వాళ్ళు కార్గో తీసుకోవడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ షిప్ని చేయాలంటే ఆ షిప్పులో స్మగుల్డ్ ఐటమ్స్ ఉన్నాయనేది ప్రూవ్ చేయాలి, కస్టమ్స్ వాళ్ళు చేయాలి దాన్ని సీజ్ చేయాలంటే. ఇప్పుడు ఆ షిప్పులో స్మగుల్డ్ ఐటమ్స్ ఏమీ లేవు. బియ్యం అనేది స్మగుల్డ్ ఐటమ్ కాదు, ఆల్రెడీ వాళ్ళకి అంతా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు వచ్చినాకనే ఆ బియ్యం ఎక్కించామని పోర్టు ఇన్ఛార్జ్ కూడా నిన్న పవన్ కళ్యాణ్తోనే చెప్పాడు. కాబట్టి ఆ షిప్ని ఎలా సీజ్ చేస్తారు? సీజ్ చేయాలంటే ఏం చేయాలి? సివిల్ సప్లైస్ వాళ్ళు ఇటు పోర్ట్ అధికారులకు నోటీసులు ఇవ్వాలి, కస్టమ్స్ వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. కస్టమ్స్ వాళ్ళు ఇది ఇంటర్నేషనల్ వ్యవహారం కాబట్టి ఆ ఇంటర్నేషనల్గా వేరే కంట్రీ కార్గో షిప్ని చేయాలంటే దానికి ఏమన్నా ప్రాపర్ ఇది ఉండాలి, అంటే ఆ షిప్పు తప్పు చేసి ఉండాలి, స్మగుల్డ్ గూడ్స్లో దాంట్లో ఉండాలి. కాబట్టి బియ్యం అనేది స్మగుల్డ్ గూడ్స్ కిందికి రాలేదు, ఇప్పటివరకు లేదు. సో కాబట్టి సీజ్ చేసే పరిస్థితి లేదు. మరి ఇవన్నీ పవన్ కళ్యాణ్కి తెలుసు అన్నాడా, తెలియక అన్నాడా, లేకపోతే ఆయనకి సీజ్ చేయడం మెయిన్ ఉద్దేశం కాదు, దీని చుట్టూ వచ్చే డ్రామా ఆయనకి కావాలి, ఆ ఇమేజ్ కావాలా తెలియదు మరి. కానీ ఈ సీజ్ చేయడానికి లేదు. మామూలుగా ప్రాసెస్ ఏం చెప్తున్నారంటే ఇట్లాంటివి జరిగినప్పుడు అడ్మిరాలిటీ న్యాయస్థానం ఉంటుంది, దానికి కంప్లైంట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో అడ్మిరాలిటీ న్యాయస్థానం అంటే హైకోర్టు అనమాట. హైకోర్టుకి కంప్లైంట్ చేస్తే హైకోర్టు దీన్ని తీసుకుంటుందా? ఎందుకంటే బియ్యం తప్ప దాంట్లో వేరే స్మగుల్డ్ అంశాలు లేవు. బియ్యం కూడా మొత్తం అది 38,000 మెగాటన్నుల బియ్యం ఉంటే అందులో ఓన్లీ 640 మాత్రమే పీడిఎస్ బియ్యం. పీడిఎస్ కూడా మార్కెట్లో వాళ్ళు కొనుక్కొని వచ్చింది తప్ప స్మగిల్ చేసుకుని వచ్చింది కాదు. ఇప్పుడు నాకు బియ్యం వచ్చింది 10 కేజీలు, నేను అమ్ముతాను ఎవరికో. అమ్మొద్దనే ఉన్న ఎక్కడైనా రూల్ ఉందా? ఎవరైనా చెప్పారా అమ్మొద్దని? నాకు ఇచ్చారు బియ్యం, నేను తినట్లేదు, నేను అమ్ముతాను. సో ఇట్లాంటి రూల్ ఏమన్నా ఉందా తెలియదు మరి. అంటే ఆ షాపు నడిపే అతను లబ్ధిదారులకు బియ్యం ఇవ్వకుండా అతను అమ్మితే నేరం. కొన్న వాళ్ళు తీసుకున్న వాళ్ళు మాకు వేరే బియ్యం ఉంది, లేకపోతే మేము రాగిమూత తింటాను, నాకు బియ్యం వేస్ట్ అని వాడు అమ్ముకుంటాడు అనుకో, అది నేరం అయితే అప్పుడు వాళ్ళందరూ అమ్మిన వాళ్ళందరూ కూడా నేరస్తులే కదా, కొన్నోడే కాదు కదా నేరస్తుడు. సో వీళ్ళందరి దగ్గర కొని తీసుకెళ్తున్నారు, ఇది నేరం ఎలా అవుతుంది? ఇదంతా కూడా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఏదో అనుకుంటే రేపు పొద్దున ఆఫ్రికన్ కంట్రీ, ఇది ఇంటర్నేషనల్ ట్రేడ్లో అనేక కంట్రీస్తో మనకు ఒప్పందాలు ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇది స్మగ్లింగ్ వ్యవహారం చాలా పెద్దది అంటున్నారు. ఈయన నిన్న 2-3 పేర్లు అడిగాడు. అలీషా ఎవరు, అగర్వాల్ ఎవరు, మానస ఎవరి షిప్పు, ఇవన్నీ అడిగాడు. దాని మీద కూడా ఆల్రెడీ మీడియాలో వచ్చింది. అలీషా అగర్వాల్ అంటే వినోద్ అగర్వాల్ అని చెప్తున్నారు. ఆయనకు పెద్ద స్మగ్లరు, ఆయన మీద ఆల్రెడీ ఆయిల్ స్మగ్లింగ్ వాటి మీద కేసులు ఉన్నాయని. రెండవది షేక్ అహ్మద్ అని చెప్తున్నారు. ఎవరు ఈ అలీషా, షేక్ అహ్మద్ అలీషా ఆయన పేరు. ఆయన మానస షిప్కి ఓనరు, ఆయన షిప్పుల్ని తయారీ కంపెనీ ఉంది ఆయనకి. సో వీళ్ళందరూ పెద్ద వ్యవహారం, ఇంటర్నేషనల్ మాఫియా దీని వెనక ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ప్రమాదం ఉండొచ్చు అని జనసేన వాళ్ళు వాదిస్తున్నారు. ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఎక్స్ సెక్యూరిటీ ఉంది. మామూలుగా సెక్యూరిటీ మన దేశంలో 6 రకాలుగా ఉంటాయి అన్నమాట. ఎక్స్, వై ప్లస్, జెడ్ ప్లస్, ఎస్పీజీ అనేది ప్రధానమంత్రికి ఉంటే మిగతా అన్ని రకరకాల వాళ్ళకి ఇస్తారు. ఈయనకి ఎక్స్ ఉంది. ఎక్స్లో 4 కార్లు ఉంటాయి, ఒక ఎస్పీజీ ఇది ఉంటారు, ఎన్ఎస్జి కూడా 2 ఉంటారు, తర్వాత సిఆర్పిఎఫ్కి సంబంధించిన కార్లు ఉంటాయి, ఒక జామర్ ఉంటుంది. సో దీన్ని పెంచి ఇప్పుడు ఆయన జెడ్ కేటగిరీలో ఇవ్వండి అని అడుగుతున్నారు.
ఎందుకంటే ఇది ఓవరాల్గా 11 మంది ఉంటారు సెక్యూరిటీ. ఇప్పుడు ఇది కాకుండా ఆయనకి Z+ కేటగిరీ అంటే నెక్స్ట్ లెవెల్ కేటగిరీ పెంచమని అడుగుతున్నారు. మరి మోడీ కూడా పెంచడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే ఇతనికి ఇదే కాకుండా ఆల్రెడీ ఈ మధ్యకాలంలో హిందూ మతం మీద ఈయన ఫోకస్ చేస్తూ బంగ్లాదేశ్లో ముస్లిం ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశాడు. పాకిస్తాన్లో ముస్లిం ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశాడు. ఆ రకంగా ఆయనకి ఇంటర్నేషనల్ ఇస్లామిక్ టెర్రరిజంతో కూడా ఈయనకి వైరం మొదలైందని చెప్తున్నారు. ఆ రకంగా ఇంటర్నేషనల్ ఇస్లామిక్ టెర్రరిస్టులు కూడా ఈయన మీద దృష్టి పెట్టే పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఈయనకి నక్సలైట్లు వార్నింగ్ ఇస్తూ కూడా గతంలో లెటర్లు రాశారు. కాబట్టి ఈయనకి అన్ని వైపుల నుంచి ఇటు ఇంటర్నేషనల్ స్మగ్లర్సు, ఇటు ఇస్లామిక్ టెర్రరిస్టులు, ఇట్లా మావోయిస్టులు వీళ్ళ నుంచి ఈయనకి థ్రెట్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇవ్వమని చెప్తున్నారు. మోడీ కూడా దీన్ని పరిశీలించిన త్వరలోనే ఈయనకి Z కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.